నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఆ పెట్రోల్ పోసి ఆ నిప్పంటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. విజువల్లో కూడా చూస్తున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా నిన్న కొన్ని రోజుల క్రితం ఏదైతే ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం జరిగింది. జయంతి కార్యక్రమం జరిగితే పూలదండలు కూడా వేసి ఉన్న క్రమంలో అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ పెట్రోల్ పోసి ఆ నిప్పంటించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఆ ఎన్టీఆర్ విగ్రహం మొత్తం కూడా నల్లగా ఆ బూడు మొత్తము ఆ పొగతో కూడా నల్లగా మారిపోయినటువంటి పరిస్థితి. వెంటనే ఆ పోలీసులు అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బంది కూడా సంఘటన స్థలానికి చేరుకొని మళ్ళీ దానికి సంబంధించిన కలర్ వేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఏదైతే ఎన్టీఆర్ విగ్రహము ఏదైతే కాలిపోయిన తర్వాత మళ్ళీ కలర్ వేశారు. కలర్ వేసిన తర్వాత కూడా ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తున్న పరిస్థితి. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేశారని కూడా ఆ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులు కూడా దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నాము, సీసీ ఫుటేజ్ కూడా తీసుకుంటున్నామని కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన మొత్తం తెలుసుకోవడానికి నల్గొండ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఎల్వి యాదవ్ ఉన్నారు. ఎల్వి యాదవ్ ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటన్నా రాత్రి ఏం జరిగింది? మొత్తం ఎన్టీఆర్ విగ్రహానికి కారణం ఏంటి? ఇది ఎన్టీఆర్ విగ్రహానికి మంట తగలబెట్టడం అనేది చాలా హేయమైన చర్య. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ బలపడుతుందో తెలంగాణ ప్రాంతంలో, ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా కోరిక, వాళ్ళ తెలంగాణ కోరిక సాకారమైంది. ఇవాళ సాకారం అయిన తర్వాత కూడా వాళ్ళ తెలంగాణ ప్రజల కోరిక ఏదుందో అభివృద్ధికి నీళ్ళు అయితేంది, నిధులు అయితేంది, నియామకాలు కూడా వాళ్ళు అనుకున్న ఏవి జరగకపోగా ఇప్పుడు ఎప్పటికప్పుడు తెలంగాణ అయితే వచ్చింది, కానీ ఇప్పుడు అభివృద్ధి ముఖ్యమనే దిశగా యువత పెద్ద ఎత్తున ఆలోచిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ముందరికి వస్తూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ముందలు తీసుకున్న తరుణంలో ఈనాడు కొంతమంది దుండగులు మరి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు అంటే చంద్రబాబు నాయుడు అంటే వ్యతిరేకత ప్రదర్శించే కొంతమంది దుండగులు ఈనాడు ఈ ఏహ్యమైన చర్య పూనుకోవడం చాలా సిగ్గుచేయడానికి. ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యంలో అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకు పట్టం కట్టాల్సిన ఈ రోజుల్లో ఒక కుసంచిత రాజకీయాలతో, కుచిత రాజకీయాలతో, కుటిల రాజకీయాలతో ఇంకా ఎన్నాళ్ళు తెలుగుదేశం పార్టీని దూరంగా ఉంచుతారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎంతమంది ఆపినా ఆగేది కాదు ఇక్కడ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక వాదంతో రాలేదు ఇక్కడ. తెలుగు ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఈనాడు తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు స్థాపించినది. తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటారో వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. మరి ఆ దిశగా తెలుగుదేశం పార్టీ కూడా తెలుగు వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం కృషి చేస్తుంది, కార్యక్రమాలు చేపడుతుంది, ముందరికి వెళ్తుంది. ఇటువంటి దానిలో మరొకసారి ఎక్కడ వాళ్ళు వచ్చి మాకున్న కనీసం నిన్న మన కొన్ని పార్టీలు తెలంగాణ వాదం అడ్డం పెట్టుకొని వచ్చిన అధికారంలోకి వచ్చిన పార్టీలు కనీసం డిపాజిట్లు రాకుండా కూడా కనీసం ఒక పార్లమెంటుకు పోటీ చేస్తే ఒక పార్లమెంటు స్థానాన్ని కూడా గెలుచుకోని దీన స్థితికి ఈనాడు ఆ పార్టీ వచ్చింది. అటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఆదరణ లభిస్తుందో, మళ్ళీ ఎక్కడ తెలుగుదేశం పార్టీ పుంజుకొని పూర్తిగా మనలో భూస్థాపితం చేస్తుందా అనే ఉద్దేశంతో కొంతమంది దుండగులు ఈ చర్య చేసి ఉంటారని భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆకతాయి శాఖలు కావు ఇక్కడ. ఈ పెద్ద ఎత్తున ఈ వారం రోజుల్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వాదం ముందరికి వస్తున్న తరలో, తెలుగుదేశం పార్టీకి అభిమానులు ముందరికి వస్తున్న తరలో ఇది కావాలని ఒక దుందుడుకు చర్యతోటి చేపడదని, వీళ్ళు ఎంత దుందుడుకు చర్యతోటి చేపడతారో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంత దుందుడుకు చర్యతోటి ముందరికి వస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కార్యక్రమాలు తీసుకొని ముందరికి వెళ్తూ ఉంది. రాబోయే రోజుల్లో వెనకకు తగ్గలేదు. మీరు ఎన్ని చేసినా మేము ఎంతసేపు తెలుగు వాళ్ళ అభివృద్ధి చేస్తాం తప్ప వాదం అనేది మాకు అవసరం. తెలంగాణ వచ్చింది, అందరూ సంతోషించాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణ కోసం మొట్టమొదటిగా లేఖ ఇచ్చి ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీ అన్నాడు కూడా తెలంగాణకు వ్యతిరేకం లేవు, తెలంగాణ రావాలని కోరుకున్నాం, వచ్చింది. కానీ అభివృద్ధి తెలంగాణ ఒకటే కాదు కావాల్సింది. ఈనాడు అభివృద్ధి, యువతకు అభివృద్ధి కావాలి. ఇలా నిరుద్యోగ అవకాశాలు మళ్ళీ పెరిగిపోతూ ఉన్నాయి, ఉద్యోగాలు లభిస్తలేదు. రకరకాల ఈనాడు యువత గంజాయి బానిస వేళకు పడతా ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు లేక దుందుడి చర్యలకు, దొంగతనాలకు, లూటీలకు పడతా ఉన్నారు. అటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరొకసారి అభివృద్ధి కార్యక్రమాలను ముందలు పెడుతూ తీసుకొని వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో తెలుగు యువత కోసం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నడుము గట్టి ముందరికి వెళ్తా ఉంది. మీరు ఎంతమంది ఆపినా గతంలో ఎన్టీ రామారావు పటేల్ పటవారి వ్యవస్థను చేసి దొరల గడీల పాలదోసి బీసీల అభివృద్ధి కోసం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి బడుగు బలహీన వర్గాల నాయకత్వం కోసం పెద్ద ఎత్తున కృషి చేసిన నాయకుడు. అది కావాలి. ప్రజలకు కావాల్సింది నాయకత్వం, అభివృద్ధి, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి. ఎంతసేపు వాదాలు అడ్డం పెట్టుకొని ఎంతసేపు కుసంచిత రాజకీయాలతోటి ఇంకా ఎంతసేపు మేము పబ్బం కట్టుకున్నామంటే ఈ తెలంగాణ ఎవరి ఒక్కరు జాగిరి కాదు. తెలంగాణలో ప్రతి ఒక్కరూ పోటీ చేసేది కాదు. ఇవాళ కాంగ్రెస్ పుట్టలేదు, బీజేపీ పుట్టలేదు, కమ్యూనిస్ట్ పార్టీలో పుట్టలేదు. అయినా వాళ్ళందరికీ రాజకీయం చేసి హక్కున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి
వారికి ఎందుకు హక్కు లేదని మేము మరొకసారి ప్రశ్నిస్తున్నాం. ఇన్ని పార్టీల కంటే కూడా తెలంగాణలో బడుగు బలహీన వర్గాల కోసం, ఆ తెలంగాణ యువత అభివృద్ధి కోసం ఉద్యోగ అవకాశాలు అయితేంది, అభివృద్ధి, రాజకీయ అభివృద్ధి అయితేంది, సామాజిక అభివృద్ధి అయితేంది, ఆర్థిక అభివృద్ధి అయితేంది తెలుగుదేశం పార్టీ వల్లనే వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ అదే ఎజెండాతోటి ముందరికి వస్తాం. ఎవరు ఎన్ని బెదిరించినా ఎక్కడ చేసినా ఇంతకంటే ముందుకు ధైర్యంగా వెళ్తాం. ఇంకా వాళ్లకు జనాలలో ఉన్నది కూడా లేకుండా చేసే పరిస్థితులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మీరు చేసిన రాజకీయాలు బంద్ పెట్టండి, చేసిన అభివృద్ధిని కోసం చూడండి. అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీతో పోటీ పడండి, తెలుగుదేశం నాయకత్వంతో పోటీ పడండి. కానీ ఈ కుసంచిత రాజకీయాలు వదిలిపెట్టాలని చెప్పి మేము హెచ్చరిస్తాము. ముఖ్యంగా కూడా ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించి పార్టీ నుంచి కూడా పోలీసులకు ఏం చెప్తున్నారు, మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, స్టేషన్కి వెళ్ళి ఏమైనా కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, ఇంకేం చేయబోతున్నారు? ఖచ్చితంగా మా నాయకులు వస్తూ ఉన్నారు, ఇప్పుడు అందరూ బయలుదేరుతూ ఉన్నారు. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ నమోదు చేస్తాం. కంప్లైంటే కాదు, ఎవరు దానికి ఈ రకంగా చేశారు ఖచ్చితంగా, ఎందుకంటే ఇది హైవే, ప్రతి నిమిషం సీసీ కెమెరాలు పనిచేస్తూ ఉంటాయి. ఎక్కడ ఏ సంఘటన జరిగిందో పోలీస్ యంత్రాంగానికి తెలుస్తూ ఉంటుంది. అందుకోసం వాళ్ళు పోలీస్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేసి వెంటనే చట్టపరంగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని బంధించి వెంటనే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కూడా పోలీస్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తాం. మొత్తం కూడా ఆ టీడీపీకి సంబంధించిన నాయకులు ఒక్కొక్కరు ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఇలాంటి అయితే ఎన్టీఆర్ విగ్రహానికి ఇలా నిలిపిపెట్టడం కూడా హేయమైన చర్య అని కూడా వీరు భావిస్తున్న పరిస్థితి. మేము ఇప్పటికే కంప్లైంట్ ఇస్తాము, దీని మీద పూర్తి దర్యాప్తు చేయాలి, విచారణ జరపాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను కూడా వెంటనే పట్టుకొని శిక్షించాలని కూడా టీడీపీ శ్రేణులు మాత్రము డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.